హాయ్ వీక్షకులు, మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఓం క్రిస్పీ రెసిపీస్. ఈరోజు ఐటమ్ టమాటా నిల్వ పచ్చడి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము టమాటా నిల్వ పచ్చడి పెట్టుకుంటున్నాము. ఒక కిలో టమాటాలు తీసుకున్నాము. మంచిగా కడుక్కొని కోసుకుందాము నీళ్ళపిట్టతోటి. నిల్వ పచ్చడి అంటే 15 రోజులు 20 రోజులు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇది ఉడకబెట్టుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు. ఫస్ట్ కోసుకుందాం వీటిలను. ఇప్పుడు ఎస్లో పెట్టుకున్నాం కదా, పొయ్యి ముట్టించి టమాటాలు వేసుకుందాం. టమాటాలు కోసినవన్నీ ఒక ఎస్లో వేసుకొని ఉడకబెట్టుకుందాం. కిలోకు చిటాకు చింతపండు వేసుకుందాం. ఒక చెంచా పసుపు, కొంచెం అంతా నూనె పోసుకుందాం. పోసుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. మెత్తగా దగ్గరికి వచ్చేటట్టు ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము. మంచిగా ఉడుకుతుంది. ఒక చెంచా ఉప్పు వేసుకుందాం. ఇంకా ఉప్పు వేసుకొని కలుపుకున్నాం. చాలాసేపు ఉడకాలి ఇది. ఉడకాలి, మూత పెట్టుకున్నాం. ఇప్పుడు ఒకసారి మూత వేసుకొని చూద్దాము. ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో. ఒకసారి ఇంకా ఉడకాలి, దగ్గరికి రావాలి. ఇట్లా మూత తీసుకుంటాం. టమాటా ఉడికేంత లోపు కారం పొడి 2 చెంచాల కారం పొడి, 2 చెంచాల కారం, ఉప్పు, ఎందుకంటే టమాటాలలో వేసుకున్నాం కదా సరిపోతుంది. 2 చెంచాల జీలకర్ర మెంతుల పొడి. మంచి ఇట్లా కలుపుకున్నాక ఆ టమాటా ఉడికినాక ఇలా పోసి పెట్టి కలుపుకుందాం. అల్లం వెల్లిగడ్డ వేసి ఇప్పుడు అయిందో లేదో చూసుకొని మూత తీసుకున్నాము. ఇట్లా దగ్గరికి కావాలి, ఇట్లా తొక్కు కావాలి. ఇట్లా ఇవి దించేసుకున్నాం. ఇప్పుడు దించేసుకొని పోసి పెట్టుకున్నాం. కడాయి పెట్టుకున్నాం కదా, నూనె పోసుకున్నాం. నూనె పోసుకుందాం. కద్దపం అంత నూనె పోసుకోవాలి. నూనె ఆగింది కదా, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మంచి కాలినాక దించేసుకున్నాం పోసు. ఇప్పుడు మంచి కాలింది కదా, పోసు దించేసుకుందాం. జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ వేసి కలుపుకున్నాం కదా. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. 2 చెంచాలు వేసుకుందాం. వేసుకున్నాక మంచిగా కలిపి ఇట్లా కలిసేటట్టు కలపాలి అల్లం వెల్లిగడ్డ. ఇప్పుడు ఉడికించిన టమాటా ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకొని కలుపుకుందాం. కలిపినాక పోసు పెట్టుకున్నాక ఈ పోసు కూడా కలుపుకోవాలి. ఇది కలిసినాక ఇట్లా మెత్తగా ఉడకాలి టమాటా.
లేకపోతే ఆ వారం రోజులు కూడా ఉండదు, బూజు వస్తుంది. ఇప్పుడు కోసిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలవాలి. కలిస్తేనే మంచి రుచి వస్తుంది. ఇది నేను చెప్పినట్టే వేసుకోర్రి, మంచి టేస్ట్ వస్తుంది. వేసుకోర్రి, చాలా మంచిగా వస్తుంది, రుచి ఉంటుంది. 15-20 రోజులు ఉంటుంది. మంచిగా ఉడకనిస్తేనే మంచిగా ఉంటుంది, లేకపోతే బూజు వస్తుంది, ఖరాబ్ అవుతుంది.